చనిపోయింది అనుకున్న నా గులాబీ మొక్కని నేను తిరిగి బ్రతికించుకున్నానండి. నేను ఏమేం టిప్స్ ఫాలో అయ్యాను, ఎటువంటి ఫర్టిలైజర్స్ ఇచ్చాను అనేది ఫుల్ వీడియో స్కిప్ చేయకుండా చూడండి. హాయ్ అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ టు హారిక క్రియేటివ్ ఐడియాస్. ప్లీజ్ అండి, కొత్తగా మన ఛానల్ చూసినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అందరూ గులాబీ మొక్క గురించి కామెంట్ చేస్తున్నారండి. గులాబీ మొక్క వాడిపోతుంది, లేకపోతే గులాబీ మొక్క చనిపోయింది, పువ్వులు పూయట్లేదు అని. మనము అన్ని పూల మొక్కల కంటే ముందుగా గులాబీ మొక్కని ఎక్కువ కేరింగ్ తీసుకోవాలండి. మనకి మందార మొక్కలు ప్రతిసారి చెప్తూ ఉంటాను నేను, మందార మొక్కల్ని పెంచినంత ఈజీగా మనం గులాబీ మొక్కను పెంచలేము అనేసి. అది ప్రతిరోజు పూలు పూస్తూనే కనిపిస్తుంది, కానీ ఒక్కసారిగా ఎందుకో డైబ్యాక్ అయిపోతుంది, చనిపోతుందండి. జాగ్రత్తల విషయానికి వచ్చేస్తే, మీకు గులాబీ మొక్క వాడిపోయింది అనుకుంటే మాత్రం వెంటనే తను తీసుకెళ్ళి నీడకు షిఫ్ట్ చేసుకోండి. నీడకు షిఫ్ట్ చేసుకున్న తర్వాత దాన్ని ఆకులు ఉన్న మొగ్గలు కూడా కట్ చేసేయండి. వాడిపోతుంది అనుకుంటే మాత్రం వెంటనే నీడలో పెట్టి వాటికి ఉన్న ఆకులు పువ్వులు అన్నీ కట్ చేసేయండి. నెక్స్ట్ వచ్చేసి కొమ్మ తెగులు ఎక్కువ వస్తుందండి వీటికి. అంటే కొమ్మ వచ్చేసి ఎండుకుంటా వస్తుంది అనమాట. ఎండిపోతూ మొత్తం చెట్టు అంతా చనిపోతుంది. అలా ఉన్నప్పుడు ఎక్కువ కొమ్మల్ని కట్ చేయండి. ఇప్పుడు చూపిస్తున్నాను చూడండి, నేను షార్ప్గా ఉన్న ఒక నైఫ్ తీసుకొని కొమ్మల్ని అయితే నీట్గా ప్రూనింగ్ చేసుకోవాలండి. ఎప్పటికప్పుడు మీరు పువ్వులు పుయ్యట్లేదు అనుకున్న మొక్కల్ని కూడా ప్రూనింగ్ చేసుకోవచ్చు అనమాట. ఇదే విధంగా మీ దగ్గర ఎన్ని కొమ్మలు ఉంటే అన్ని కొమ్మలు ప్రూనింగ్ చేసుకోండి. చేసుకున్న తర్వాత ఏం చేయాలంటే, కంపల్సరిగా ఆ ప్రూనింగ్ చేసుకున్న వాటిని అట్లా వదిలిపెట్టకూడదండి. అక్కడి నుంచే మనకి ఎండిపోతూ వస్తుంది అనమాట. మెయిన్గా గులాబీ మొక్కల్లో వచ్చే ప్రాబ్లం ఇదండి. మనము కొమ్మలు కట్ చేయకపోతే మనకి ఎక్కువ కొమ్మలు రావు, పువ్వులు రావు. కొమ్మలు కట్ చేస్తే ఆ కట్ చేసిన కొమ్మ నుంచి చూసినారు కదండి, కిందకి ఇంకా మొత్తం డైబ్యాక్ అయిపోతుంది. డైబ్యాక్ అయిపోయి మొక్క ఇంకా బ్రతకదనమాట. కొమ్మలు కట్ చేసుకున్న తర్వాత వెంటనే పసుపు అప్లై చేయాలండి. పసుపు కానీ, లేకపోతే దాల్చిన చెక్క పౌడర్ కానీ, అలోవెరా జెల్ కానీ, లేకపోతే మీరు ఇదంతా ఇబ్బంది అనుకుంటే ఒక సాఫ్ట్ ఫంగిసైడ్ ఒక పౌడర్ ఉంటుందండి. అది రూటింగ్ హార్మోనింగ్గా పనిచేస్తుంది అనమాట. వాటినైనా ఆన్లైన్లో తెప్పించుకొని వాడేసుకోండి. నేనైతే అలోవెరా జెల్ అప్లై చేస్తాను. ఎక్కువ పసుపును అలోవెరా జెల్ అయితే ఎక్కువ అప్లై చేస్తానండి. చూస్తున్నారు కదా, ఇదే విధంగా మనం కట్ చేసుకున్న వెంటనే అయితే ఈ పని చేయాలండి. నెక్స్ట్ వచ్చేసి ఎక్కువ వాటరింగ్ కూడా చేయకూడదు. అంటే చెట్టు పైన ఎక్కువ స్ప్రే పద్ధతిలో వాటరింగ్ అయితే చేయకూడదు. నేను ఫాలో అయ్యే టిప్పు ఇదేనండి. నేను ఫస్ట్ పసుపు అప్లై చేస్తాను. అప్లై చేసిన తర్వాత దానిపైన అలోవెరా జెల్ పెట్టేస్తాను అనమాట. అంటే పసుపు గాలికి ఎగిరిపోకుండా అలోవెరా జెల్తో దాన్ని ప్యాక్ చేసేస్తాను పసుపును అక్కడికి. నేనైతే ఈ టిప్పే ఫాలో అవుతాను అండి గులాబీ మొక్కలకు వచ్చేసి. మీరు కూడా ట్రై చేయండి. లేకపోతే ఒక చిన్న ప్లేట్లో పసుపు వేసి దానిలో అలోవెరా జెల్ వేసి రెండు బాగా మిక్స్ చేసి పెట్టండి. ఎందుకంటే కొంచెం తడి ఉండడం వల్ల కూడా మనకి కొమ్మలు అనేవి ఎండిపోవు. ఇలా కొమ్మలు ఒక కొమ్మ కట్ చేసుకోవడం వల్ల మనకి ఎక్కువ కొమ్మలు వస్తాయి. చూస్తున్నారు కదా, మనం ఒక్క కొమ్మ కట్ చేసామంటే దాని నుంచి 4-5 కొమ్మలు వస్తాయి. కంపల్సరీగా ప్రూనింగ్ అయితే చేసుకోవాలండి. గులాబీ మొక్కలకి ఎక్కువ ప్రూనింగ్ చేసుకుంటేనే మనకి ఎక్కువ కొమ్మలు వస్తాయి. అండ్ మొగ్గలు కూడా కొమ్మకి మొగ్గలు వస్తాయి. నెక్స్ట్, ఆ బాగా ఎండిపోయింది అనుకున్న గులాబీ చెట్టుకి పసుపు కూడా అప్లై చేయండి. మనకి మట్టిలో ఏమైనా ఫంగస్ ఉన్నా సరే పోతుంది. మట్టిలో వచ్చేసి పసుపు అప్లై చేయండి. పసుపు కానీ, లేకపోతే దాల్చిన చెక్క పౌడర్ కానీ రూటింగ్ హార్మోనింగ్గా పనిచేస్తుందండి. పసుపు అలా మట్టి మీద చల్లేసేయండి. నెక్స్ట్, బాగా ఎండిపోయింది గులాబీ మొక్క అనుకుంటే మాత్రం దాన్ని కొంచెం మొదల దగ్గర ఇలా గిచ్చి చూడండి. పించింగ్ అంటారు. ఇలా గిచ్చి చూస్తే మీకు పచ్చగా ఉంది అనుకుంటే మాత్రం వెంటనే తీసుకెళ్ళి నీడకు షిఫ్ట్ చేయండి. నీడకు షిఫ్ట్ చేసిన తర్వాత ఒక 1 to 10 days వరకు చూడండి. దానికి చిగుర్లు ఇట్లాగే ఎండిపోయిన కొమ్మలు అవన్నీ కట్ చేసి ఒక 1 to 10 days వరకు వెయిట్ చేయండి. మనకి చిగుర్లు వస్తాయి కంపల్సరీగా. ఒక 10 to 15 days వరకు చిగుర్లు మెల్లమెల్లగా వస్తున్నప్పుడే మనము దాన్ని సెమీ షేడెడ్ ఏరియాకి పెట్టుకోవాలండి. నాకైతే ఇది మొత్తం డైబ్యాక్ అయిపోయిన తర్వాత నేను ప్రూనింగ్ చేసి తీసుకెళ్ళి నీడలో పెట్టుకున్నాను. చూస్తున్నారు కదా, మొత్తం డైబ్యాక్ అయిపోయింది. నేను ప్రూనింగ్ చేసుకొని నీడకు పెట్టుకున్న తర్వాత ఒక 20 daysకి చిగుర్లు వచ్చినాయండి. మొత్తం చెట్టు నిండా చిగుర్లు అయితే వచ్చాయి. వచ్చిన తర్వాత కొంచెం మెల్లమెల్లగా ఎండకి షిఫ్ట్ చేసుకున్నాను అనమాట. షిఫ్ట్ చేసుకున్న తర్వాత ఫర్టిలైజర్ అండి. ఎటువంటి ఫర్టిలైజర్ ఇవ్వాలి అంటే, ఈ టైంలో నైట్రోజన్ ఎక్కువ ఉండే ఫర్టిలైజర్స్ ఇవ్వాలండి. మనకి నైట్రోజన్ ఎక్కువ దేనిలో దొరుకుతుంది అంటే, మనకి ఉల్లిపాయ తొక్కలో నైట్రోజన్ దొరుకుతుందండి. నెక్స్ట్ వచ్చేసి మేకల ఎరువు కానీ, పశువుల ఎరువులు కానీ, లేకపోతే వర్మి కంపోస్టు, టీ పౌడరు, కాఫీ పౌడర్, వీటన్నిటిలో మనకి నైట్రోజన్ అనేది ఎక్కువ ఉంటుంది అనమాట. కాబట్టి మనకి ఆకులు బాగా పెరగడానికి నైట్రోజన్ ఎక్కువ ఉండే ఫర్టిలైజర్స్ ఇవ్వాలండి. అంటే మొగ్గలు స్టార్ట్ అయ్యేంత వరకు కూడా వీక్లీ వన్స్ నైట్రోజన్ ఉండే ఫర్టిలైజర్స్ ఇవ్వాలన్నమాట. నేనైతే ఉల్లిపాయ పొట్టు తీసుకుంటున్నానండి. అంటే ఉల్లిపాయ తొక్కలు కాదు, బాగా అబ్జర్వ్ చేయండి. ఉల్లిపాయ పొట్టు అనమాట. మనకి ఎక్కడ అడిగినా ఇస్తారండి. నేనైతే ఒక బ్యాగ్ తీసుకొచ్చి పెట్టుకున్నాను. మన మొక్కలకి అన్నిటికీ యూజ్ అవుతుంది. ఇది ఓన్లీ గులాబీలనే కాకుండా అన్ని మొక్కలకి ఇచ్చేసుకోవచ్చండి. ఆకులు పచ్చగా ఎల్లో కలర్ రాకుండా
పచ్చగా రావాలి అంటే కంపల్సరీగా నైట్రోజన్ ఎక్కువ ఉండే ఫర్టిలైజర్స్ ఇవ్వాలన్నమాట. అన్ని రకాల పూల మొక్కలకి ఇచ్చేసుకోవచ్చు. ఒకటి ఫర్టిలైజర్ ప్రిపేర్ చేసుకోవడానికి ఒక డబ్బా అయితే తీసుకోవాలండి. ఒక డబ్బా తీసుకొని దానిలో ఉల్లిపాయ పొట్టు మొత్తం వేసేసుకోవాలి. మీ దగ్గర ఎన్ని మొక్కలు ఉంటే దాన్ని బట్టి క్వాంటిటీ చూసుకోండి. నేనైతే కొన్ని మొక్కలకి ఇచ్చేస్తాను, మందార మొక్కలు కూడా ఇచ్చేస్తాను. ఇవి వాటరింగ్ విషయానికి వచ్చేస్తే మీరు అవి మనం వేసిన పొట్టు మునిగేంత వరకే వేయాలండి. వాటర్ ఎక్కువ కూడా వేయకూడదు అనమాట. ఓవర్గా మనం వాటర్ వేసినా కూడా ఫర్టిలైజర్ అనేది ప్రాసెస్ చాలా స్లో అయిపోతుంది. వేసిన తర్వాత ఒక కర్ర తీసుకొని బాగా వీటిని తడిచేంత విధంగా మనం మిక్స్ చేసుకోవాలండి. కిందకి పైకి బాగా మనం వేసుకున్నవన్నీ తడిచే విధంగా మిక్స్ చేసుకోవాలి. దీన్ని కంప్లీట్గా 3 days వరకు ఫర్మెంట్ చేసుకోవాలండి. మనము 3 days కూడా నీడలో పెట్టుకోవాలి. ప్రతిరోజు ఉదయము సాయంత్రము కిందకి పైకి కదుపుతూ ఉండాలన్నమాట. ప్రతిరోజు మనం పొద్దున సాయంత్రం ఈ పని అయితే చేయాలండి. ఇదే కాకుండా ఏ ఫర్టిలైజర్ అయినా మనం చేసుకునేటప్పుడు ఏం చేయాలంటే 3 days ఫర్మెంట్ చేసుకోవాలి. కంపల్సరిగా పొద్దున సాయంత్రం దాని మూత అనేది తీసి మనం చెక్ చేసుకుంటూ ఉండాలి. ఎందుకంటే పైనే ఉంటాయి, కిందే ఉంటాయి, ఫర్మెంట్ అయితే కావు. ఖచ్చితంగా అయితే 3 days అయితే ఫర్మెంట్ చేసుకోవాలండి. ఫర్మెంట్ చేసుకున్న వాటర్ మన మొక్కలకి చాలా ఇష్టపడతాయి అన్నమాట. చూస్తున్నారు కదా, నేను కంప్లీట్గా 3 days వరకు ఫర్మెంట్ చేసుకున్నానండి. చక్కగా మనకి వాటర్లో ఉన్న మనకి తొక్కల్లో ఉన్న ఫర్టిలైజర్ మొత్తం వాటర్లోకి వచ్చేస్తుంది అనమాట. ఈ పొట్టులో ఉన్న ఫర్టిలైజర్ మొత్తం మనకి వాటర్లో దిగిపోయింది. చూస్తున్నారు కదా కలర్ ఎంత బాగా రెడీ అయిపోయింది అంటే. ఈ ఫర్టిలైజర్ ఇవ్వడం వల్ల ఆకులు చాలా హెల్తీగా వస్తాయండి. మనం అన్ని రకాల పూల మొక్కలకి ఇవ్వండి. ఆకులు ఎల్లో కలర్ వస్తున్నాయి, ఆకులు రాలిపోతున్నాయి, లేకపోతే ఆకుకి ఈనెలు కనిపిస్తున్నాయి అనుకుంటే మాత్రం కంపల్సరిగా ఈ ఫర్టిలైజర్ ప్రిపేర్ చేసి వారానికి ఒకసారి ఇవ్వచ్చండి. మనకి అంత ఘాట్ అయితే ఉండదు ఈ ఫర్టిలైజరు. అదొకటి ఆర్గానిక్ ఫర్టిలైజర్ కాబట్టి మనం ఎక్కువ టెన్షన్ పడిన అవసరం కూడా లేదండి. వారానికి ఒకసారి మాత్రం కంపల్సరిగా ఇస్తూ ఉండండి. ఇది మొత్తము 3 days ఫర్మెంట్ అయిపోయింది. చూడండి చాలా చక్కగా ఫర్మెంట్ అయిపోయింది కదా. దీన్నైతే ఇదే విధంగా మొక్కలకి ఇవ్వకూడదండి. దీన్నైతే ఫర్మెంట్ చేసుకున్న వాటర్ని డైల్యూట్ చేయాలి. వాటర్లో డైరెక్ట్ అయితే అస్సలు ఎప్పుడు ఇవ్వకండి. దీన్ని ఫిల్టర్ చేసుకోవాలి కంపల్సరిగా అయితే. ఈ తొక్కలతో అలాగే అయితే వేయకండి. ఎందుకంటే కుండీల్లో పైన ఉన్నా కూడా మనకి ఫంగస్ వచ్చే ఛాన్స్ ఉంటుంది. నెక్స్ట్ పురుగులు కూడా అటాక్ అయిపోతూ ఉంటాయి. కాబట్టి ఖచ్చితంగా ఫర్మెంట్ చేసుకున్నవైతే ఫిల్టర్ అయితే చేసుకోవాలండి. చూస్తున్నారు కదా, నేను వేరే ఒక డబ్బా తీసుకొని ఫిల్టర్ తీసుకొని చక్కగా వీటిని అయితే ఫిల్టర్ చేసుకుంటున్నాను. ఫిల్టర్ చేసే ఇవ్వాలండి. మీకు ఓపిక ఉంది అనుకుంటే మాత్రం ఇప్పుడు ఫిల్టర్ చేసుకున్నాం కదండి, మీకు ఇంకా ఎక్కువ కావాలి అనుకుంటే ఈ ఫిల్టర్ చేసుకున్నాక మిగిలిన తొక్కల్లో కూడా మళ్ళీ కొన్ని వాటర్ పోసి మళ్ళీ మనం ఫర్మెంట్ చేసుకొని కూడా ఇవ్వచ్చు అనమాట. అంటే ఇప్పుడు మనము ఎంత రేషియో కలుపుతున్నామో దానికంటే తక్కువ రేషియో కలుపుకోవాలి. సెకండ్ టైంకి కూడా చాలా చక్కగా యూస్ చేసుకోవచ్చు అండి మనము ఆ మిగిలిన పీల్స్ని. దీనిలో నేను సెకండ్ టైం కూడా వాటర్ పోసేసుకొని మళ్ళీ ఇంకొకసారి కూడా ఫర్మెంట్ చేసుకుంటాను. అంటే మనం తక్కువ వాటర్లో డైల్యూట్ చేయాలన్నమాట సెకండ్ టైం చేసుకున్నది. ఆ తర్వాత ఈ తొక్కల్ని తీసుకెళ్ళి నేను కంపోస్టింగ్ బిన్లో వేసుకుంటాను. కంపల్సరిగా నేను ఏది ఫర్టిలైజర్ చేసుకున్నా ఒక్కటి కూడా వేస్ట్ కానివ్వనండి. ప్రతిసారి ఫర్టిలైజర్ని కంపోస్టింగ్ బిన్లో వేసుకుంటా. కిచెన్ కంపోస్ట్ చేసుకుంటా కదా, మీ అందరికీ తెలుసు కదా. నెక్స్ట్ దీనిలో 2 రూపీస్ది కాఫీ పౌడర్ అండి. మనకి టీ పౌడర్ అయినా కూడా పర్లేదండి. మనకి టీ పౌడర్ అయినా కాఫీ పౌడర్ అయినా నైట్రోజన్ ఎక్కువ ఉంటుంది కాబట్టి మీ దగ్గర ఏది అవైలబుల్ ఉంటే అదే అనమాట. నేను టీ పౌడర్ తీసుకుంటున్నాను. ఇది క్వాంటిటీ చెప్పాలి అంటే ఒక 1/2 లీటర్ వాటర్కి ఒక 2 రూపీ ప్యాకెట్ సరిపోతుంది. అంటే మనకి ఫర్టిలైజర్ వాటర్ వచ్చేసి ఒక 1/2 లీటర్ ఉందనుకోండి, ఒక 2 రూపాయల ప్యాకెట్ సరిపోతుంది. మీరు ఇదే బ్రాండ్ తీసుకోవాలా అనేం లేదండి, ఏ బ్రాండ్ అయినా తీసుకోవచ్చు. ఫిల్టర్ కాఫీ యూస్ చేసే వాళ్ళు ఆ మిగిలిపోయిన దాన్ని కూడా యూస్ చేసుకోవచ్చు. అయితే కొంచెం ఎక్కువ క్వాంటిటీగా చెప్పాలి అంటే ఒక ఫ్రెష్ టీ పౌడరు ఒక స్పూన్ని మనం వాడిన టీ పౌడరు 3 స్పూన్లతో సమానం అండి. అట్లా మీరు రేషియో మీరు మిక్స్ చేసుకోండి. ఫ్రెష్ది అయితే ఒక 1/2 లీటర్కి ఒక 2 రూపాయలు కాఫీ పౌడర్ అయితే సరిపోతుంది. వాడిన టీ పౌడర్ అయితే ఒక 2-3 స్పూన్లు వేసేసుకోండి. దీన్ని వచ్చేసి నేను 1:5 రేషియో తీసుకుంటున్నానండి. అంటే ఒక వంతు మనకి ఫర్టిలైజర్ వస్తే 5 వంతుల నీళ్లు తీసుకుంటున్నాను. మీ దగ్గర ఏ బియ్యం కడిగే నీళ్ళైనా పప్పు కడిగే నీళ్ళైనా ఎటువంటి వాటర్ ఉన్నా కూడా పర్లేదండి. నా దగ్గర అయితే నేను అన్ని మొక్కలకి ఇచ్చేసాను. బియ్యం కడిగే నీళ్ళు ఉంటే లేవు, నేనైతే నార్మల్ వాటర్లోనే డైల్యూట్ చేసుకుంటున్నాను. వీటిని బాగా మిక్స్ అయ్యే విధంగా మిక్స్ చేసుకోవాలండి. మిక్స్ చేసుకొని ఈ ఫర్టిలైజర్ ఏ సమయంలో ఇవ్వాలి అంటే మీరు మ్యాక్సిమం సాయంత్రం పూట ఇవ్వడానికే ట్రై చేయండి. ఎందుకంటే ముఖ్యంగా మనకి గులాబీ మొక్కలు అవి కొంచెం స్ట్రెస్లో ఉన్నాయి కదండి, ఇప్పుడు చిగుర్లు వస్తున్నాయి కాబట్టి మరీ ఎండకి పెట్టి ఇచ్చేయకుండా కంపల్సరీగా సాయంత్రం పూట మాత్రమే ఇవ్వాలండి. ముఖ్యంగా నేను కుండీ దగ్గరికి రాగానే అబ్జర్వ్ చేసింది ఏంటంటే మొక్కల మీద పెస్ట్ అటాక్ అయిపోయిందండి. అంటే పెస్ట్ మనకి మొక్కల మీద కనిపించట్లేదు, నైట్ టైంలో వచ్చి మన గులాబీ మొక్కల ఆకులు తినేసి
వెళ్ళిపోతున్నాయి అనమాట. ఎలా గెస్ చేశానంటే కింద చూడండి వాటి వ్యర్థాలు కనిపిస్తున్నాయి కదా! ఈ కంపల్సరీగా మీరు కుండీలలో ఏ పూల మొక్కలైనా సరే అండి, కుండీలలో మట్టి ఒకసారి టాప్ సాయిల్ చెక్ చేసుకుంటూ ఉండాలండి. చూస్తున్నారు కదా వాటి వ్యర్థాలు ఎలా కనిపిస్తున్నాయో. నేనైతే ఇంతవరకు అబ్జర్వ్ చేయలేదు. నెక్స్ట్ ఆకులు కూడా కొంచెం తినేసినట్టు కనిపిస్తాయి. అంటే కొంచెం కొరికినట్టు, హోల్స్ పడ్డట్టు కనిపిస్తూ ఉంటాయి అన్నమాట. అయితే మన మొక్కలకి సాయంత్రం పూట పెస్ట్ అనేది వచ్చి ఆకుల్ని తినేసి వెళ్ళిపోతున్నాయి అనమాట. ఇవి మొగ్గలు వస్తే కూడా ఉండనివ్వండి. మొగ్గలు వచ్చినా సరే ఇవి తినేస్తాయి. చూస్తున్నారు కదా, మనం చెట్టు మొత్తం చెక్ చేసినా డే టైంలో అయితే కనిపించవు. ఉదయం పూట అయితే కనిపించవు. నైట్ టైంలోనే ఇవి అటాక్ అయిపోతాయి మొక్కలకి. ఇవి కూడా రాకుండా ఎలా కేర్ తీసుకోవాలనేది ఒక ఫుల్ వీడియో చేస్తానండి. ఇంకా ఈ వీడియోలో చెప్తే లెంతీగా అయిపోతుంది. ఫుల్ వీడియో వీటికి సంబంధించిన ఫర్టిలైజర్ ఏంది అనేసి ఇంతవరకు రాలేదు, కానీ రీసెంట్గా వస్తున్నట్టు. చూస్తున్నారా ఎంత చక్కగా కొరికి తినేస్తాయో. అవి వ్యర్థాలు ఇక్కడ ఉంటాయి అన్నమాట. కాబట్టి మీరు కూడా టాప్ సాయిల్ని ఎప్పుడు చెక్ చేసుకుంటూ ఉండండి. వాటరింగ్ అయితే ఈ ఫర్టిలైజర్ తీసుకెళ్ళి కొంచెంగా వేయండి. మరి ఓవర్ వాటరింగ్ అయితే చేయకండి. మరి కుండీ నిండిపోయేంత, డ్రైన్ అవుట్ అయ్యేంత కాకుండా కొంచెం అయితే చేయండి. నెక్స్ట్ ఇదే ఫర్టిలైజర్ని నేను పక్కన ఉన్న మందారం మొక్క కూడా ఇచ్చేసాను. చిగులు చూడండి ఎంత చక్కగా స్టార్ట్ అయిపోయినాయో. పెస్ట్ అనేది దానికి కూడా అటాక్ అయిపోయింది. మీకు కనిపిస్తుంది కదా, హోల్స్ కనిపిస్తున్నాయి కదా. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్.